బ్రహ్మ కడిగిన పాదము నా స్వామి పూజ చేసిన మోదము ఒక్క కీర్తన పాడిన నా స్వామి పుణ్యము పుణ్యము ఈ జన్మధన్యము కాకతీయ రాజు శ్రీ ప్రతాపరుద్ర దేవుడు సైతం ఈ ఆలయాన్ని సందర్శించి పునరుద్ధరించినట్లు శాసనముల ద్వారా తెలుస్తున్నది. కొండపైన సువిశాలమైన ప్రాంగణంలో మనోహరంగా నిర్మితమైన ఆలయంలో శ్రీనివాసుడు కొలువుదీరి ఉంటాడు. ఇదే స్వామి గర్భాలయం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువుదీరి ఉంటాడు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కంకమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః. ఇక్కడ శ్రీ ఆండాల్ అమ్మవారు దర్శనమిస్తుంది. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.